హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోబోతున్నాం. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈరోజు నుండి కొన్ని సమ్మర్ రెసిపీస్ దీనిపైన డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను పెట్టే ఏ వీడియో అయినా సరే, ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీ షేర్ చేసుకోండి. షేర్ చేశారంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటి అని అంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉంది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ఫ్రూట్ కస్టర్డ్, మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఈ సమ్మర్ స్పెషల్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈరోజు మనం మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని వేడి చేసుకుందాం. కొంచెం మరగాలి, ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటాను. ఇప్పుడు దీన్ని పొంగు వచ్చే వరకు మరిగించుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయి. ఒకసారి ఇలాగ తిప్పేసుకొని ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం మనం. వాటర్ అయితే నేనైతే వెయ్యట్లేదు. వాటర్ వేసామంటే మరీ నీళ్ళుగా అయిపోతుంది. పాలు వేసుకొని ఒకసారి పాలు మొత్తం మరిగిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసేసుకుందాము. షుగర్ వాళ్ళు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే 1 నుండి 4 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. షుగర్ ఎక్కువైతే కూడా బాగోదు, ఇంకా తక్కువే వేస్తున్నాను. 3.5 వేసేసాను, సరిపోతుంది షుగర్. 1/2 లీటర్ పాలకి ఈ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ కరగాలి మనకి. ఇప్పుడు ఈ పాలలో షుగర్ కరిగిపోవాలి. వేడి పాలే కాబట్టి త్వరగా కూడా కరిగిపోతుంది అది. షుగర్ కరగనిచ్చేద్దాం. ఈ లోపల మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసుకుందాం. నేను హరిమా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్ 39 రూపీస్ పడింది నాకు. కస్టర్డ్ పౌడర్ దొరకట్లేదు మాకు అని అనుకునే వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసేసుకుందాం. బౌల్లో 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ఇది. ఇందులోనే కొద్దిగా వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. లేదంటే పాలు, పచ్చిపాలు ఉంటాయి కదా, కాచి చల్లగా చేసిన పాలు, ఆ పాలైనా వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కదా, కొంచెం అడుగున గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పేసి చేత్తోనే కలుపుతున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాం కదా, బాగా కలిపేసేసుకొని పాలలో షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేస్తాను నేను. పాలలో వేసేస్తున్నాను. వేసేసి వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది, గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసేసామంటే చిక్కబడిపోతుంది. ఇదిగోండి, ఫ్లేమ్ మాత్రం స్టవ్ మంట బాగా లోలో పెట్టేసుకోవాలి. ఎంత వీలైతే అంత లోలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టకండి, మీడియంలో కూడా పెట్టకూడదు, త్వరగా గట్టిగా అయిపోతుంది. అందుకని ఓకే, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. చూడండి, తెలుస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ చాలు. స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేసి అలాగే అదే వేడి మీద ఒక 2 నిమిషాలు అలా తిప్పేసుకుందాం. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ ఇది. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా,
మధ్యాహ్నం పూట ఎంచగా ఎండలు బాగా ఎక్కువైపోయాయి, చల్లగా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో పాలు ఇంట్లో ఎలాగూ కంపల్సరీ పాలు ఉంటాయి, ఎవరింట్లో అయినా సరే పాలు అయితే ఉంటాయి కదా. ఒక 5 నిమిషాల్లో మనకి రెసిపీ అయిపోతుంది. ఓకే, ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. అయిపోయింది. మన ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నమాట. దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయటే పెట్టేస్తాను. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇందులో వేసేసి మనం 1 అవర్ నుండి 1.5 అవర్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే చల్లగా ఉంటుంది. 1 అవర్ తర్వాత మనం ఫ్రూట్స్ కలిపేసుకుందాం. ఇందులో కస్టర్డ్ బాగా ఆరిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ వేసేసుకుందాము. నేను వచ్చేసి 1/2 లీటరే కదా పాలు, అందుకని చెప్పేసి కొద్దిగానే ఫ్రూట్స్ తీసుకున్నాను. దానిమ్మకాయలు, ద్రాక్ష, యాపిల్ మెయిన్ అయితే ఇవే వేసుకుంటారు. మీరు ఎక్స్ట్రా వేరే ఏదైనా సరే ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఆ ఫ్రూట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మనం. మీరు ఇందులో ఇంకా ఫ్రూట్స్ కంటే కూడా అంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ మిక్స్ సలాడ్ బాగుంటుంది. ఫ్రూట్స్ కాకుండా మళ్ళీ బ్రెడ్ ఉంటుంది కదా, మిల్క్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ లైట్గా టోస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నారంటే అది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసేసాం కదా, దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు ఒకసారి ఎలాగుంది అనేది నేను చూపిస్తాను. 1 అవర్ తర్వాత మన కస్టర్డ్ ఇలాగ రెడీ అయిపోయింది. మంచిగా బాగా చల్లగా ఉంది. నాకు పిల్లలు ఇంటికి వచ్చే టైం కూడా రాగానే ఎంచక్క చల్లగా తినేస్తారు, బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మనం.